వస్తుంది అక్కడ. ఉమ్, సొంత ఊళ్ళో 10 ఎకరాలు 25 ఎకరాలు ఉన్నోడు కూడా అక్కడికి వెళ్ళి బతుకుతాడు ఉమ్, గతి లేక. ఉమ్, ఇక్కడ ఉంటే ఏదో ఒక కేసులో పెడతారు, మళ్ళీ ఊళ్ళు ఖాళీ అవుతాయి. ఉమ్, నేను ఇంతకుముందు కూడా చెప్పా, గతంలో పరిస్థితి నేనే స్టోరీలు చేశా. తేజ టీవీలో ఉన్నప్పుడు ఇదండి సంగతికి స్టోరీలు చేశా. ఉమ్, తర్వాత నా టీవీ 9కి 30 Minutesకి స్టోరీలు చేశా. వాటిట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఒక ఊర్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడం, వాళ్ళ పొలాలన్నీ ఎండిపోతే వాళ్ళ ఇళ్ళన్నీ పాడుపడ్డట్టు ఉంటాయి. ఉమ్, మళ్ళీ గవర్నమెంట్ ఏడాది అధికారంలోకి రాగానే వాళ్ళు వస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఉమ్, ఇలాంటి దరిద్రం దాదాపుగా 2004 2009 దాకా సాగింది. ఉమ్, 2004 2006 దాకా. ఉమ్, ఆ తర్వాత నుంచి ఎవడు పని ఆడు అన్నట్టుగా వదిలేశారు, కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిన్న చూసా నేను, ఊళ్ళో వదిలిపోవడం అదే అన్నటువంటి ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం. మేజర్ పాయింట్ ఇక్కడ, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే బాబు గారు మళ్ళీ సీఎం అయితే మేజర్ పాయింట్ టార్గెట్ జగన్. ఎందుకంటే చివరి నిమిషంలో, ఇంకా చివరి నిమిషం ఏంటి, లాస్ట్ ఇయర్లో బాబు గారిని అరెస్ట్ చేయించారు, లోపల పెట్టారు. అది ఎవరో ఏదనుకున్నా స్కిల్ డెవలప్మెంట్